వెల్కమ్ టు టైమ్ 24/7. ఒక సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉన్న వైరస్లలో నిపా వైరస్ ఒకటి. అసలు నిపా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? నిపా వైరస్ మనుషుల్లో తీవ్రమైన ఆరోగ్యానికి కారణం కావచ్చు. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై మెదడుకు సంబంధించిన సమస్యలు, గందరగోళం, మూర్ఛ లేదా స్పృహ తప్పడం వంటి లక్షణాలు రావచ్చు. ఈ వైరస్ కొన్ని జంతువుల నుంచి మనుషులకు వ్యాపించవచ్చు. ముఖ్యంగా సోకిన జంతువులు లేదా వాటి శరీర ద్రవాలతో సంబంధం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వ్యాప్తి చెందవచ్చు. అందుకే అనుమానాస్పద జంతువులను తాకకుండా ఉండటం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో అవసరం లేని సన్నిహిత సంబంధాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళం లేదా స్పృహలో మార్పులు కనిపిస్తే ఇంటి చిట్కాలతో సమయం వృధా చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి. నిపా వైరస్ గురించి భయపడడం కాదు, సరైన అవగాహనతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.